నమస్తే, వెల్కమ్ టు ఎన్ టైమ్స్. నేను బాపయ్య. కవితకు షాక్. ఢిల్లీ కోర్టు నో చెప్పింది. టీఆర్ఎస్ పాయే అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. సో ఎందుకు ఇలాంటి టైటిల్ పెట్టాను అన్నది మీకు ఈజీగా చూస్తేనే అర్థమైపోతుంది. టీఆర్ఎస్ పార్టీ, ఈ టీఆర్ఎస్ పార్టీ ఎవరిది అనంటే మామూలుగా అయితే ఎవరైనా చెప్పేది కేసీఆర్ది అని చెప్పేసి. కానీ కల్వకుంట్ల కవిత ఈ మధ్య అంటే బీఆర్ఎస్లో నుంచి గెంటివేయబడిన తర్వాత ఈ టీఆర్ఎస్ పేరుని మామూలుగా కేసీఆర్ ఏం చేశారు, 2018-2023 మధ్య బీఆర్ఎస్గా మార్చారు. బీఆర్ఎస్గా మార్చి నేను జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్నాను అన్నారు. అయితే కవిత ఏం చేశారు, ఈ మధ్య కాలంలో అంటే 2024-25 ఈ కాలంలో ఆవిడ్ని బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు గెంటివేసిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితని సస్పెండ్ చేసి బయటకు గెంటివేసిన తర్వాత, బర్తరఫ్ చేసిన తర్వాత, ఆ పార్టీలో నుంచి పూర్తిగా ఆవిడకి సంబంధం లేదు అని తేల్చి చెప్పేసిన తర్వాత బయటకు వచ్చి నేను ఒక కొత్త పార్టీ పెడుతున్నాను అని అన్నారు. ఆ కొత్త పార్టీ పేరేంటి? టీఆర్ఎస్. అయితే టీఆర్ఎస్ అంటే ఏంటి? తెలంగాణ రాష్ట్ర సమితి. కానీ ఈవిడ తెలివిగా ఏం చేశారు, టీఆర్ఎస్ అంటే తెలంగాణ రక్షణ సేన అని చెప్పేసి ఒక పార్టీ పెట్టుకున్నారు. తెలంగాణ రక్షణ సేన. కానీ అబ్రివేషన్ చూస్తే చూడండి మళ్ళీ టీఆర్ఎస్ఏ అవుతుంది. సో ఈ విషయంలో చాలా అభ్యంతరాలు బీఆర్ఎస్ పార్టీ నుంచి వ్యక్తమయ్యాయి. అయితే చాలామంది అనే విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవటం కాదు, ఆ కంప్లైంట్స్ ఇప్పించింది కూడా కేటీఆర్ఏ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఆ కంప్లైంట్స్ వెనకాల ఈసీకి ఏవైతే బీఆర్ఎస్ నుంచి సుమారుగా 500 పైచులకు కంప్లైంట్స్ వెళ్ళాయో వాటన్నిటి వెనకాల కేటీఆర్ఏ ఉన్నారు అని అంటారు. సో అయితే ఏం చేసింది ఈసీ, మరి కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు మా పార్టీ పేరు వేరే వాళ్ళు పెట్టుకున్నారు అని అంటే ఖచ్చితంగా ఈసీ నోటీసులు ఇస్తుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ కవితకి నోటీసులు పంపించింది. మీ పార్టీ పేరు మార్చుకోవాల్సిందే, టీఆర్ఎస్ అని పెట్టుకోవటానికి వీలు లేదు, తెలంగాణ రక్షణ సేన అని కాదు, మరేదైనా అంటే టీఆర్ఎస్ అనే అబ్రివేషన్ కలిసి రాకుండా ఉండేలాగా మరొక పేరు ఏదైనా పెట్టుకోండి అని చెప్పేసి ఒక నోటీస్ పంపించింది. సో నోటీస్కి బదులు ఇవ్వాలి అని అంటే మామూలుగా ఏం చేయాలి, అక్కడ వాళ్ళతో మాట్లాడుకోవటమా లేకపోతే ఆ నోటీస్కి రిప్లై ఏమన్నా పంపించటమా చెయ్యాలి. కానీ కవిత ఏం చేశారంటే ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. నాకు కేంద్ర ఎన్నికల సంఘం ఇలా నోటీసులు పంపించింది, మీరు ఇన్వాల్వ్ అవ్వాలి, నేను టీఆర్ఎస్ అని అంటే తెలంగాణ రక్షణ సేన అని ఒక పార్టీ పెట్టుకున్నాను, దానికి తెలంగాణ రాష్ట్ర సమితికి ఏమాత్రం సంబంధం లేదు, నా పార్టీ పేరు వేరు ఆ పార్టీ పేరు వేరు, అయితే ఇద్దరు పార్టీల పేర్లకి టీఆర్ఎస్ అనేది అబ్రివేషన్గా వస్తుంది, అంతే తప్ప వాళ్ళ పార్టీతో నాకు సంబంధం లేదు, వాళ్ళ పార్టీ విధానాలు వేరు నా పార్టీ విధానాలు వేరు, దీంట్లో మీరు జోక్యం చేసుకొని ఎన్నికల కమిషన్కి కేంద్ర ఎన్నికల కమిషన్కి మీరు ఉత్తర్వులు జారీ చేయాలి, ఈ నోటీసులు చెల్లవని అని చెప్పేసి ఆవిడ ఒక అర్జీ పెట్టుకున్నారు. అంటే కోర్టులో ఒక పిటిషన్ వేశారు. అయితే ఢిల్లీ హైకోర్టు ఏం చేసింది, ఆ పిటిషన్ని తిరస్కరించింది. అమ్మా మీరు ఏదైనా ఉంటే వ్యవహారం కేంద్ర ఎన్నికల సంఘంతో తేల్చుకోవాలి, ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం అనేది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. సో కాబట్టి అలాంటి సంస్థ తీసుకునే నిర్ణయాలలో మేము జోక్యం చేసుకోలేము, అంటే చట్టాలు జోక్యం చేసుకోలేవు, కాబట్టి మీరు అక్కడే తేల్చుకోవాలి కానీ ఇక్కడ తేల్చుకోవటానికి కుదరదు, మేము ఇన్వాల్వ్ అవ్వం అని చెప్పేసి నిక్కచ్చిగా తేల్చి చెప్తూ ఈవిడ వేసిన పిటిషన్ని అంటే కవిత వేసిన పిటిషన్ని కొట్టివేసింది. సో ఇప్పుడు కవితకి ఒక పెద్ద షాక్ తగిలినట్టయింది. ఇటు బీఆర్ఎస్ నుంచి చూస్తే ఒక 500 పైచిలకు కంప్లైంట్లు వచ్చినాయి, బయట నుంచి చూస్తే ఒక 800-900 కంప్లైంట్లు వచ్చినాయి, దగ్గరగా 1000 కంప్లైంట్లు అయినాయి ఆవిడ పార్టీ పేరు మీద. టీఆర్ఎస్ అని తెలంగాణ రక్షణ సేన అని ఏదైతే పార్టీ పెట్టుకున్నారో ఈ పార్టీ పేరు మీద మార్చేసేయాలి, ఈ పార్టీ పేరు చెల్లదు, ఇది మా పార్టీ మాకు కావాల్సిన పార్టీ అని చెప్పేసి సుమారుగా ఒక 1000 కంప్లైంట్లు వచ్చినాయి. దీంతో ఇప్పుడు కవిత తల పట్టుకుని కూర్చున్న పరిస్థితి అయింది. అయితే చాలామంది ఒక సలహా ఇస్తున్నారు కవితకి, మీరు తెలంగాణ రక్షణ సేన అని చెప్పేసి ఎందుకు పెట్టుకోవాలనుకుంటున్నారు అంటే తెలంగాణ వాదాన్ని మళ్ళీ తలకెత్తుకొని
మీరు ఇక్కడ ఏదో రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే మీరు రాజకీయ నిరుద్యోగి అయిపోయారు. ఎమ్మెల్సీ పదవి పోయింది బీఆర్ఎస్లో నుంచి బయటకు వచ్చేసరికి. బీఆర్ఎస్లో ఉండగానే మిమ్మల్ని ఎంపీగా మీ సొంత పార్టీ వాళ్ళే ఓడించారు అని చెప్పేసి మీరే చెప్తూ ఉంటారు అనేక సందర్భాల్లో. కాబట్టి ఇప్పుడు మీకు ఏదో ఒక పదవి కావాలి, మీకు ఏదో ఒక పార్టీ నిలబెట్టుకోవడానికి, మీ కెరియర్ని నిలబెట్టుకోవడానికి మీకు ఏదో ఒక పార్టీ కావాలి. అలాంటప్పుడు మీరు టీఆర్ఎస్ని పట్టుకుని వేలాడటం ఎందుకంటే మీకు ఇక్కడ తెలంగాణ వాదం ఇప్పుడు అవసరం కాబట్టి. ప్రజల్ని రెచ్చగొట్టి తెలంగాణ ఆంధ్ర అని వేరు చేసి చూపించడం మీకు అవసరం కాబట్టి మీరు తెలంగాణ అనే వాదాన్ని తలకెత్తుకోవడానికే మీకు టీఆర్ఎస్ అనేది అవసరమైంది ఇప్పుడు. కానీ మీరు దాన్ని వదిలేసేయండి. ఇలా ప్రజల్ని వేరు చేసి మాట్లాడటం వదిలేసేయండి. ప్రాంతాల వారీగా వేరు చేసి మాట్లాడటం వదిలేసి చక్కగా మీరు ఫస్ట్లో తెలంగాణ జాగృతి అని పెట్టుకున్నారు చూసారా ఒక సంస్థ. ఆ సంస్థనే మీ పార్టీగా మార్చుకోండి. తెలంగాణ జాగృతి పార్టీ అని చెప్పి పెట్టుకోండి. టీజేపీ అవుతుంది చక్కగా. మీరు ఆ పార్టీని పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళండి. ప్రజలకి మీరు ఏం చేస్తారో చెప్పండి. తెలంగాణ కోసం మీరు ఏం చేస్తారో చెప్పండి. మళ్ళీ మీరు తెలంగాణ ఆంధ్ర అని చెప్పి, లేకపోతే తెలంగాణ ఒరిస్సా అని, లేకపోతే తెలంగాణ కర్ణాటక అని మీరు వేరు చేసి మాట్లాడారంటే ఖచ్చితంగా మీరే ఇబ్బందులు పాలవుతారు. ఆల్రెడీ మొన్న ఎంత ఇబ్బంది పాలయ్యారో మీరు చూశారు. అటు పవన్ కళ్యాణ్ మీదకి వెళ్ళినప్పుడు మీ మీదకి ఎంతమంది దండెత్తొచ్చారో తెలంగాణ బిడ్డలైన పవన్ కళ్యాణ్ అభిమానులు, లేకపోతే జనసేన పార్టీ అభిమానులు మీ మీదకి ఏ స్థాయిలో దుమ్మెత్తిపోశారు. మీరు ఎంపీగా ఉండగా ఏం వెలగబెట్టారు, అలాగే ఎమ్మెల్సీ ఉండగా ఏం వెలగబెట్టారు అనేది మొత్తం బయటికి తీశారు. సో కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ తెలంగాణ రాష్ట్ర సమితి అనే దాన్ని పట్టుకొని, లేకపోతే తెలంగాణ రక్షణ సేన అనే దాన్ని పట్టుకొని ఈదుదాం అనే ఒక భావాన్ని వదిలేసి చక్కగా మీకంటూ ఒక పార్టీని, మీదైన పార్టీని ఒకదాన్ని పెట్టుకొని మీరు ముందుకు వెళితే ఖచ్చితంగా మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. అందులోనూ ఈ వేర్పాటు వాదాలని వదిలేసి చక్కగా తెలంగాణ ప్రజలకి మీరేం చేస్తారు అధికారంలోకి వస్తే అనేది మాత్రమే మీరు చెప్పండి. ఒక 5 ఏళ్ళు కాకపోయినా, ఒక 10 ఏళ్ళు కాకపోయినా, ఒక 15 ఏళ్ళు కాకపోయినా, 20 ఏళ్లకైనా మీరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అని పొలిటికల్ అనలిస్టులు కూడా కవితకి చెప్తున్నారు. అయితే కవిత ఇలాంటి మాటల్ని ఇట్నుంచి విని ఇట్నుంచి వదిలేయటం కాదు, ఇట్నుంచి విని ఇట్నుంచే వదిలేస్తారు అని కూడా కొంతమంది తెలంగాణ బిడ్డలు అంటున్నారు. మరి అదంతా కవిత ఇష్టం. వింటుందా ఆవిడ మంచి, వినకపోయినా ఆవిడకే మంచి అనిపిస్తే అది తీసుకుంటారనుకోండి, అది వేరే విషయం. సో మొత్తం మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.